గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలలో చెప్పే తెలుగు వాచకం 3వ తరగతి పుస్తకంలోని ఇల్లు బొమ్మలతో కూడిన ప్రశ్నలకు జవాబులు, బొమ్మల ఆధారంగా పదాలు రాయడం మరియు పదాలలో సరళాక్షరాలను గుర్తించి వాటిని రౌండప్ చేయడం, రౌండప్ చుట్టిన పదాలకు వర్ణమాలలో అక్షరాలను గుర్తిస్తూ వర్ణమాలలో గుర్తించిన అక్షరాలతో కొన్ని కొత్త పదాలు రాయడం, గళ్ళల్లోని అక్షరాలతో ఏర్పడే పదాలను రాయడం. ఈ సంసిద్ధత పాఠంలోని ఇల్లు అనే దాని గురించి ఈరోజు నేర్చుకుందాము. ముందుగా బొమ్మలను చూడండి, ప్రశ్నలకు జవాబులు చెప్పండి అని ఉంది. ముందుగా బొమ్మ పిక్చర్ని చూద్దాం. ఈ పిక్చర్లో ఉండే ప్రశ్నలు, బొమ్మలు ఏమేమి కనిపిస్తున్నాయి, ఎవరెవరు ఉన్నారు. బొమ్మలో అటక పైన పెట్టెలు మరియు గోడకు కొయ్య దగ్గర పగ్గము గజ్జెలు ఉన్నాయి. అలాగే తాతయ్య, నాయనమ్మ, అమ్మ, నాన్న, నేను, తమ్ముడు ఉన్నాం. మరియు కుటుంబంలో కనిపిస్తున్న వారందరి పేర్లు పెట్టండి అన్నారు. అప్పుడు కుటుంబంలో ఎవరెవరు కనిపిస్తున్నారు? మనకు తాతయ్య, నాయనమ్మ కనిపిస్తున్నారు. అలాగే అమ్మ, నాన్న, నేను, తమ్ముడు కనిపిస్తున్నాం. అమ్మ ఏమేమి వడ్డిస్తున్నది? నిన్న నువ్వు ఏమి తిన్నావు? అమ్మ అన్నము, కూర, పప్పు వడ్డిస్తున్నది. నిన్న మేము చపాతీ కూర తిన్నాము. బొమ్మలో చిలుక్కొయ్యలకు ఏమేమి వేలాడుతున్నాయి, వాటి గురించి చెప్పండి. బొమ్మలో చిలుక్కొయ్యలకు గజ్జెలు, పగ్గము కనిపిస్తున్నాయి. వాటిని మనం పొలం పనులకు వాడే ఎద్దులకు వాటిని కడతాం మెడకి. మీ అవ్వాతాతలతో మీరు ఏమేమి ముచ్చట్లు చెప్తారు? మా అవ్వాతాతలతో మేము బడికి పోయినప్పుడు బడిలో జరిగిన విషయాలన్నీ చెప్తాము మరియు వాళ్ళ ద్వారా మేము మంచి మంచి కథలను తెలుసుకుంటాము. మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో మా అమ్మ, నాన్న, నేను, తమ్ముడు, తాతయ్య, నానమ్మ, బాబాయ్, పిన్ని ఉంటాం. మా ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయంటే గ్యాస్ స్టవ్, మిక్సీ, కుర్చీలు, బల్లలు మొదలగున్నవి ఉన్నాయి. బొమ్మ ఆధారంగా పదాలు రాయండి. పదాలలోని సరళ అక్షరాలకు రౌండప్ చుట్టండి. ఆ చుట్టిన అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. మొదటి పదం తాతయ్య, నానమ్మ, అటక, పెట్టెలు, కిటికీ, గజ్జెలు, పగ్గం, చేతికర్ర, అన్నము, పప్పు, కూర, గ్లాసు. వర్ణమాలలో గుర్తించిన అక్షరాలతో మరికొన్ని కొత్త పదాలు రాయండి. అలమర, తలుపు, కరము, గడప, టపాకాయ, రసము, నగలు, పలక, మనము, గ్లాసు, కిటికీ, చెలిమి. క్రింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. గళ్ళలో ఇచ్చిన అక్షరాలు ఆ, మా, నా, గా, దా, స. రా, చ, ఓ, ఈ, వా, బ. ట, ఆ, త, ఊ, ఓ, డ. యా, సా, ఈ, ఏ, జా, వు. క, ఏ, లా, ఔ, పా, ఐ. ఈ గళ్ళలో ఇచ్చిన అక్షరాలతో ఏర్పడే పదాలు అర, ఆట, ఇలా, ఈగ, జడ, ఊయల, ఏల, పలక, తల, ఓడ.